నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయకుమార్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని గిరిధరెడ్డి అన్నారు. శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నామని శాసనసభ్యులు శ్రీధరెడ్డి సారథ్యంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కన్నమూరులో అదేవిధంగా గోలకందుకూరు 2 విలేజ్ల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక కన్నమూరు కానీ గోలకందుకూరు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచులు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా, ఇబ్బంది పడకూడదు, ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా అవసరమైతే ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. నిన్న కూడా మాద్రాసు, గూడూరు, పెనవత్తిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కన్నమూరు, గోలకందుకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. 2-3 నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ అన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం. అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వారు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దానిలోపనే కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చిన కందమూరు రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ రోడ్డు కూడా పూర్తయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది. అభివృద్ధి ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా స్థానికులు, స్థానిక గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, ఇంకా కూడా చేయాల్సినవి రాబో రోజుల్లో తప్పకుండా అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం.